గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త బ్లాగ్. సో టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఇప్పుడు రన్నింగ్ అయితే పోతున్నా. రన్నింగ్ కి పోయే ముందు మన ఇండియన్ ఆర్మీలో ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే షూ వేసుకునేటప్పుడు దీని లోపట్ల చేతి పెట్టి ఏమన్నా పాములు తేళ్ళు ఉన్నాయని చూడాలి. అదొక రూల్. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్లలో జంగల్లో ఉంటారు కదా, షూలకి పాములు పోయి ఎంతో మంది చనిపోతారట. అంటే వాళ్ళు చూసుకోక ఆగమాగంలో తొందరగా వేసుకొని చనిపోతారట. సో అదొక రూల్ తెచ్చిర్రు. షూ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా షూలో చేతి పెట్టి చూసుకోవాలా. అది షూని ఇట్లా చూసుకున్నాకనే వేసుకోవాలట. మరి నువ్వెందుకు చూసుకుంటున్నావురా అంటే, ఇప్పుడు మేము పెడుతున్నది మనం కూడా ఒక రూల్. ఇట్లా అలవాటు చేసుకుంటే మసిల్ మెమొరీ అలవాటు అవుతుంది. మా అమ్మ పొద్దుల ఎలుకని పట్టింది. ఐదంగా ఎలుక ఎలుక మ్యాజిక్ లేదు, పోయింది. దొరికిందా పోయిందా? లేడ దొరుకుతుంది. అది ఎలుక. దాని స్వభావమే అంత. మన మనుషులం, మన స్వభావమే ఇంత, అంతే. గైస్ మెండోరా వెళ్ళాము. అక్కడికి అయితే వచ్చిన చూస్తున్నారా, బైక్ ఇక్కడ పార్కింగ్ చేసాం. ఆవిడ మెండోరాకి అమౌంట్ సీగర్లు కనబడతలేదు. సో ఇక్కడ నుంచి అటు అటు బాపూర్, అటు భీంగల్ సైడ్ రన్నింగ్. యా ఈరోజు మనం ఎంత కొట్టగలుగుతామో చూద్దాం. ఎంత అయితే అంతా కూడా మేమున్నా. యప్, మీరు ఎంత రన్నింగ్ కొడతారో కామెంట్ పెట్టండి చూద్దాం. ముందర వెళ్ళమ్మా, ఈ ముందర గుడి ఏమో అనుకున్నా అని ఈడ కూడా మంచిగానే వస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు అట్లా వాకింగ్స్ రన్నింగ్స్ కొడతారు. రోజువాడైతే వస్తాడు, ఆడి గురించి వెయిటింగ్ అవుతుంది. అలా అక్కడ నుంచి రన్నింగ్ కొట్టుకుంటూ వస్తాడు. చూపిస్తాలేము, చూపిస్తా. అక్కడ నుంచి ఒక లైట్ పరిగెత్తుకుంటూ వస్తుందా, ఇదేమో దోషగాడు. దయ్యం దయ్యం, అక్కడి నుంచి దయ్యం వస్తుంది. లైట్ ఆఫ్ చేసినావా? లైట్ ఆఫ్ చేసిండు. దొంగ 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 వచ్చిండు. దొంగ దొంగ కొద్దిగా సిగ్గుపడతాడు. పాటలు జోరున్నాయి. స్టార్ట్ చేద్దాం ఇక. గాయస్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ ఉగాది మీకు అందరికీ. ఈడ యాప చెట్టు ఉన్నది, యాప పూత చూసాడికి గుర్తుకొచ్చింది. హ్యాపీ ఉగాది గాయస్. సారీ లేట్గా చెప్తున్నా, లేటెస్ట్గా చెప్పినాం కదా, అది సంగతి. కొద్దిగా లేట్ అవుతుంది. రప్ప రన్నింగ్ బిన్నింగ్ కొట్టేసేయాలా, ఓకేనా? ఏ గాయస్, ఇగో రన్నింగ్ ఆ నుంచి మెండర్ నుంచి ఆల్మోస్ట్ ఇగో బాబా నగర్. అది ఇక బాబా నగర్ సాయం దాకానైతే ఉరికొచ్చిన. ఇక రేపు బాబా నగర్ ఉరుకుతా, తర్వాత బాపూర్ ఉరుకుతా, తర్వాత బింగల్ కురుకుతా, తర్వాత నిజామాబాద్ కురుకుతా, తర్వాత హైదరాబాద్ కురుకుతా. చూద్దాం, అన్ని మంచిగా ఉంటే అన్నీ అవుతాయి. యా అది కథ. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉరికినాం, అది సంగతి. వాకింగ్ కాదు, రన్నింగ్, అది సంగతి. మామిడి కొమ్మలకు వచ్చినాం గాయస్. ఆగండ్రా భయ్, మామిడి కొమ్మలు, మామిడి కాయలు తెంపాం మేము. మంచి వాళ్ళం, ఓన్లీ కొమ్మలే. ఇక కింద పడ్డాయి కొన్ని, కనబడుతున్నాయా? ఆడ గారికి పడ్డాయి, మాకేం సంబంధం లేదు. ఇవాళ ఉగాది కదా, అందుకే తెంపక పోతున్నాం మామిడి కొమ్మలు. ఇవి ఇంటికి కడతారు. ఎందుకు కడతారో మీకు సైంటిఫిక్ రీజన్లు ఏమన్నా తెలితే ఇప్పుడు నాకైతే తెలియదు. నీకు తెలుసా అక్షయ్ ఏమన్నా? ఇంటికి ఎందుకు కడతారు ఇవి? ఏమో అప్పట్లో సింధు నాగరికత ప్రకారం వచ్చిందంటావా? ఇంటికాడ కట్టాలి కాబట్టి కడతారు. అదే ఎందుకు కడతారు? సింధు నాగరికతలో మన తాతలు కట్టారంట అప్పుడు. ఎందుకంటే అది కడితే పండుగ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి మామిడి కొమ్మలు అన్నిటివి కట్టాలట.
మక్షయ్ గడి చెప్తుండు ముందే సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ వాడు సివిల్ ప్రిపేర్ అవుతుండు మనం చెప్తే వినాలా అట్లా ఓకేనా. ఇప్పుడు కొమ్మలు పట్టుకోవట్లేదు, కెమెరా బంద్ చేద్దాం. గైస్ యాప ఆకులు కూడా తెంపేసాం ఫైనలీ. యాప ఆకులు ఆ యాపాకి అందరికీ ఆమె మనం దింపినామని చెప్తున్నా, అందరికి తెలిసి అయితే నేను దింపినా. ఇప్పుడు మీకు తెలుస్తుందా? చెప్తేనే తెలుస్తుంది ఏదైనా. ఉగాది పచ్చళ్ళు వేసుకుంటారు కదా, అందుకే దింపినాం. ఆ ఉగాది పచ్చళ్ళని వేసుకుంటారు. అట్లనా, మంచిది. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతటా చెట్లు కొట్టేసుడికి దొరకలేవు. యాప పువ్వు కానీ ఇది మొత్తం చెట్లు కొట్టేసి అంతా ఇప్పుడు ఎంత వేరే వేరే రోడ్ల పండు కూడా అంతా ఏమో చెట్లు పెట్టారు కదా ఇంతకు ముందు. ఇప్పుడు కొట్టేయాలని గవర్నమెంట్ అయితే ఆర్డర్ చేసింది. ఎందుకంటే అవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తే ఉల్టా ఉన్నాయి చెట్లు అవి. మాకైతే మా లింబాద్రి గుట్ట ఈ సర్కిల్ అయితే యాప పువ్వుకి డోకా లేదు అనుకోండి. ఎందుకంటే పెట్టింది పేరు లింబాద్రి కదా. లింబాద్రి అంటే నింబాద్రి. నింబాద్రి అంటే సంస్కృతంలో వేప అని అర్థం. వేప చెట్లు మా సైడ్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్లో ఇట్లా ఇది దొరికాయి అనుకోండి, మా సైడ్ అయితే ఓకే ఫుల్ ఉంటాయి. వేప పూత మాకు దొరికింది. ఇప్పుడు దాన్ని ఉగాది పచ్చడిలోకి వాడాల. ఈ ఇంతకుముందు అయితే వీళ్ళు రోడ్ల మీద అన్ని చెట్లు పెట్టారు చూడండి, అవి ఇళ్ళకు పనికిరాని చెట్లు. అవి పెట్టుడు ఎందుకో కొట్టేసుడు ఎందుకో అవి మీకు ఇక్కడ మా ఊరు తోవకుంటే ఆ చెట్లని చూపిస్తాం మీకు. ఇగో ఇట్లాంటి చెట్లు పెట్టారు చూడండి, అంతటా పెట్టిరు కొట్టేసిర్రు ఆల్మోస్ట్. ఇవి వేరే అనుకోండి, అవి అప్పుడు మనం దాటేసి వచ్చేసాము. సో అందుకని అవైతే చెప్పాలి అన్నట్టు. ఇగో ఇవి ఇట్లాంటి చెట్లు ఆల్ ఓవర్ తెలంగాణ పెట్టలేరా ఇవి రోడ్ల పొంటి వేస్ట్ చెట్లు. ఇప్పుడు కొట్టేస్తున్నారు. ఎందుకు పెట్టిర్రు ఎందుకు కొట్టేస్తున్నారు కూడా అర్థమవుతలే. ఎందుకు అర్థమవుతలే అని కాదు, అవి వేస్ట్ చెట్లు. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే మనుషులు లెక్క. ఇగో ఇవి గాయస్ ఇప్పుడే కాఫీ పెట్టుకున్నా. కాఫీ దిస్ ఈస్ ఇక్కడ సామాన్ ఉన్నాయి. నెక్స్ట్ ఉగాది పచ్చడి మేకింగ్. ఉగాది ఒకటి ఉగాది పచ్చడి చేసుకోవాలా. మామిడికాయ గాయస్ మీకు చెప్పినా కదా, ఇప్పుడే న్యూస్లో కూడా వచ్చింది. అసలు వేప పూత అనేది ఎక్కువ ఇక్కడ దొరుకుతలేవట, చెట్లన్నీ ఎండుకపోయినాయంట. మీకు చెప్పినా కదా మా సైడు మంచిగా వేప చెట్లు బాగుంటాయని. ఇటు లింబాద్రి భీమ్గల్ సర్కిల్, లింబాద్రి గుట్ట సర్కిల్ ఇటు అంతా కూడా మొత్తం వేపమయం. వేప చెట్లు ఎక్కడికైనా కనబడతాయి. మీరు అడుగున ఉంటాయి వేప చెట్లు. అందుకనే మనకు అప్పుడు పూత కూడా మంచిగా దొరికింది. మనం కూడా తెచ్చినాం. ఉగాది పచ్చడి కూడా ఇప్పుడు త్వరలో రెడీ అయిపోతుంది. పచ్చడి రెడీ హోగాయి. మామిడికాయలు వేసుకోవాలబ్బా, మస్ట్ అండ్ షుడ్. చీయర్స్. అబాబాబాబాబాబాబాబా ఎట్లుంది చెప్పనా? రకరకాలుగా ఉంది మాస్టారు. ఇంకొకసారి అబ్బాబ్బా ఇప్పుడు ఎట్లుంది చెప్పనా? ఉగాది పచ్చడి ఎట్లుంటుందో అట్లా ఉంది. మీరు వేసుకున్నారు లేదా? వేసుకోకుండా మా ఇంటికాడ మొత్తుంది. చవరి నోట్లేతా. కమన్ టైర్ రా ఎట్లుంది చెప్పురు. అదుర్సబా గాయస్. ఇగో మా అమ్మ అయితే ఏంది ఏమంటారు, పోలేలు బొబ్బట్లు
ఏమో ఇట్లనే ఏమంటారేమో కానీ ఇవి వేసింది ఉగాదికి వేసుకుంటారు కదా అందరూ. మీరు కూడా మీ ఇంట్లో వేసుకున్నారా లేదా? మంచి టేస్ట్ అయితే ఉంటాయి ఇవి. బెల్లము గోధుమ పిండి అనేసి చేస్తారు, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది సంగతి. రోజుకైతే బ్లాగు గింతే ఇక దియ్యా. ఇక తెలిసే బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయు. చలో అంతే, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుతా. అంతవరకు టాటా బై బై. తింటావా? తిను.